నమస్తే, నేను మీ సతీష్. ప్రమాణ స్వీకారం రోజే జగన్ కు షాక్ ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్. మరి తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఏపీ రాజకీయాల్లో ఒక ప్రచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేమిటి అంటే, విజయ్ తన ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోని ప్రదర్శించుకోబట్టే అక్కడ టీవీకే పార్టీకి విజయ్కి అంత అద్భుతమైనటువంటి విజయం లభించింది. అంటే అక్కడ తమిళనాడులో టీవీకే పార్టీ గెలుపులో జగన్మోహన్ రెడ్డి పాత్రే కీలకంగా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటోని చూపించుకోబట్టే అక్కడ ప్రజలందరూ కూడా టీవీకే పార్టీని విజయ్ని విశ్వసించారు, ఆయనకి అధికారాన్ని కట్టబెట్టారు. అంతటి అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా అందించింది జగన్మోహన్ రెడ్డి ఫోటోనే. అంటే టీవీకే పార్టీ గెలుపులో జగన్మోహన్ రెడ్డిదే కీలకమైనటువంటి పాత్ర అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి చెన్నై పర్యటనకు వెళ్ళారు, తన సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి సోదరుడి కుమారుడి వివాహానికి అని చెప్పి. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆ వివాహ వేడుకలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే విజయ్తో కలిసి దిగినటువంటి ఫోటోలు కావచ్చు, లేదంటే వీడియోలు కావచ్చు, వాటన్నిటినీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, ఇదిగో కటౌట్ ఉంటే చాలు, కంటెంట్ అవసరం లేదు అని చెప్పేసి సినిమా డైలాగులతో కూడినటువంటి కొన్ని ప్రచారాలు పెద్ద ఎత్తున చేసుకుంటూ వచ్చారు. వాటన్నిటి సారాంశం కూడా ఇదే. ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఆయనకున్నటువంటి ప్రజాదరణ కావచ్చు, ఆయనకున్నటువంటి ఆ పాపులారిటీ ఈ రోజున అసలు సరిహద్దులు దాటి పక్క రాష్ట్రాలకు కూడా చేరుకుంది అని చెప్పేసి అది పెద్ద ఎత్తున ఎలివేషన్లు ఇచ్చుకునే విధంగా అక్కడ టీవీకే పార్టీ గెలుపులో జగన్మోహన్ రెడ్డి ఫోటోనే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంటే తమిళనాడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్నటువంటి ఆదరణ ఇది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక జాతీయ స్థాయి నాయకుడి కింద ఆయనకి దేశవ్యాప్తంగా కానీ, అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడ ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆదరణ ఉంది, ఆయనకు ఉన్నటువంటి పాపులారిటీ ఏమిటి అని చెప్పేసి వాటిని ఎలివేట్ చేసుకునే విధంగా ఈ ప్రచారాలన్నీ చేసుకుంటూ వచ్చారు. అయితే దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తినాయి. అదేమిటి అంటే, ఎంట గెలవలేనోడు రచ్చకెక్కాడు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి సొంత రాష్ట్రంలో పోటీ చేసి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పతనమైపోయినటువంటి వ్యక్తి ఈ రోజున పొరుగునున్నటువంటి రాష్ట్రంలో తమిళనాడులో ఇంపాక్ట్ చూపించగలిగాడా? ఏం మాట్లాడుతున్నారు, కనీసం బుద్ధుండే మాట్లాడుతున్నారా అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఆయన పైన. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో మరి మన జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో అక్కడ డిపాజిట్లు కోల్పోయాడు. కనీసం సొంత నియోజకవర్గంలో ఎంపీటీసీని జెడ్పీటీసీని గెలిపించుకునే స్థాయి లేని జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేంత ఇంపాక్ట్ చూపించగలడా? మీ ప్రచారాలకు కనీసం కాస్తైనా ఇంగితం ఉండే చేసుకుంటున్నారా అని చెప్పేసి దానిపైన విమర్శలు వచ్చినాయి. ఇక ఇదే క్రమంలో టీవీకే పార్టీ ఆ పార్టీ శ్రేణులు, ఆ పార్టీ నాయకులు కూడా ఈ ప్రచారాన్ని ఖండించారు. ఆ రోజున విజయ్ ప్రచారం చేసుకుంటున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆయన అభిమానులు, ఆ పార్టీ శ్రేణుల్లో ఎవరో తీసుకొచ్చి ఆ ఫోటో విజయ్కి అందిస్తే విజయ్ ఆ ఫోటోలో ఎవరున్నారు అన్నది కూడా చూడలేదు. కేవలం తన అభిమాని, తమ పార్టీ శ్రేణులు ఇచ్చినటువంటి ఫోటో కదా అని చెప్పి దాన్ని అలా ప్రదర్శించి ఆ తర్వాత పక్కన పడేశారు. ఆయన ఏం ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డితో దిగినటువంటి ఫోటోని ప్రదర్శించుకోవాలి అని చెప్పి అలా చూపించింది కాదు. అదే ఆయనకి తెలియకుండా అక్కడ జరిగిపోయినటువంటి సంఘటన. కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి మేము ప్రచారం చేసుకోవాలనుకుంటున్నాము, లేదంటే కనుక మేము ప్రచారం చేసుకున్నాము అని జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ప్రచారాలు ఇవన్నిటినీ కూడా మేము ఖండిస్తున్నాం అని చెప్పి టీవీకే వర్గాలు అధికారికంగా చెప్పినాయి. ఆ పార్టీ నాయకులు కూడా బహిరంగంగానే చెప్పారు ఈ అంశాలను. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరే కనీసం మనం చేసుకుంటున్న ప్రచారాలపైన ప్రజలు నవ్వుకుంటారు అనే ఆలోచన కూడా లేకుండా ఆఖరికి నిన్నటికి నిన్న ఆర్కే రోజా లాంటి వ్యక్తులు కూడా విజయ్ గెలుపులో జగన్మోహన్ రెడ్డి పాత్రే కీలకంగా ఉంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి ప్రచారం చేసుకోబట్టే తమిళనాడులో ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలంతా కూడా, అంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా విజయ్ తరఫున విజయ్ పక్షాన నిలబడ్డారు, విజయ్ పార్టీ అభ్యర్థులకి ఓట్లేశారు. అందుకే అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ గెలవగలిగింది. అంటే టీవీకే పార్టీ గెలుపులో జగన్మోహన్ రెడ్డి పాత్రే కీలకం, ఆయన పాత్రే పనిచేసింది అంటూ కూడా రోజా లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు దాని ఇంకా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాస్తో కూస్తో ఉంది అనుకున్నటువంటి క్రెడిబిలిటీని కూడా మరింత దిగజార్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంత క్రెడిబిలిటీ ఉండుంటే, జగన్మోహన్ రెడ్డికి అంత ప్రజాదరణ ఉండుంటే
ఆయన ఇక్కడ కనీసం ఒక గౌరవప్రదమైనటువంటి గెలుపైనా సాధించేవాడు కదా మొన్నటి జరిగినటువంటి 2024 ఎన్నికల్లో. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లభించినటువంటి 11 స్థానాలకి పతనమయ్యేవాడా? జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో నిజంగా అంత ఆదరణ ఉండి ఉంటే. కానీ కేవలం ప్రచారాల కోసం జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారతాడు అనేటువంటిది మరొకసారి ఈ ఉదంతం ద్వారా నిరూపితం అయింది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇందులో వాస్తవాలు ఏమిటి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చలే జరిగినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభావమే అక్కడ విజయ్ని గెలిపించిందా? ఈ రోజున వీళ్ళు చేసుకుంటున్నటువంటి ప్రచారాల్లో వాస్తవాలు ఏమిటి అంటే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ విజయ్ ఏదైతే తనతో దిగిన ఫోటోని ప్రచారం చేసుకున్నారో దాన్ని ఈ రోజున వాడుకుంటా ఉన్నారు. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి మరో 2 ఐటమ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. అదేమిటి అంటే, ఆ వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహంలో ఆయన అప్పట్లో అప్పటికే అక్కడ అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ, మరి ఆ పార్టీ అధినేత స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్, అంటే అప్పటి తమిళనాడు సీఎం స్టాలిన్ అలాగే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, వీళ్ళిద్దరితోటి మధ్యలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఫోటో దిగారు. ఆ తర్వాత అక్కడ ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పళనిస్వామి తోటి కూడా ఆలింగనం చేసుకుంటూ ఆయనతోటి కూడా ఫోటోలు దిగారు. ఇవన్నీ కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఒక వివాహ వేడుకకి వెళ్తే అక్కడున్న రాజకీయ ప్రముఖులందరూ ఎలా వచ్చి కలిశారో చూసారా అని చెప్పి ఆ ఫోటోల్ని కూడా అప్పట్లో ఆ వివాహ వేడుక జరిగినటువంటి సమయంలో దాన్ని ప్రచారం చేసుకున్నారు. అయితే వీటన్నిటినీ కూడా వైసీపీ సోషల్ మీడియా ముందుగానే భద్రపరిచి పెట్టుకుంది. వాస్తవానికి వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు వివాహం చూసుకుంటే ఆ వివాహ వేడుకకి సంబంధించినటువంటి ఆ వీడియోలు ఫోటోలు వైసీపీ సోషల్ మీడియాలో ఒక్కసారి వెళ్ళి చూస్తే అందరికీ ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి అంటే, అసలు ఆ వీడియోలో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని 10 సెకండ్లు చూపిస్తే నిమిషన్నర పాటు జగన్మోహన్ రెడ్డినే చూపించారు. మరి అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు వాళ్ళంతా ఆ పెళ్లిని కవర్ చేయడానికి వచ్చిన వాళ్ళ, లేదు జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయడానికి వచ్చిన వాళ్ళ? లేదు అంటే గనక జగన్మోహన్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ముందుగానే ఇవన్నీ కూడా సెటప్ చేసుకోవడం కోసం వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని ఫోటో కెమెరాలు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకుందా అనేటువంటి అనుమానాలు రాక మానవు. వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు వివాహంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి ఆ ఫోటోలు ఆ వీడియోలు ఒక్కసారి చూస్తే అందరికీ ఇదే అనుమానం కలుగుతుంది. అయితే ఆ వేడుకలో జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్రీప్లాన్డ్గా అటు ఉదయనిధి స్టాలిన్తో కలిసి ఫోటోలు దిగటం, అలాగే ఇటు పళనిస్వామితోటి ఫోటో దిగటం, అదే క్రమంలో విజయ్తో కూడా ఫోటోలు వీడియోలు దిగటం. ఎవరు గెలిస్తే ఇదిగో వాళ్ళని మొన్న జగన్మోహన్ రెడ్డి కలవబట్టే వీళ్ళకి ఇంత గెలుపు దక్కింది అని ప్రచారం చేసుకోవడానికి ముందుగానే వీటన్నిటిని సిద్ధం చేసి పెట్టుకున్నారు. అది ఈ ఉదంతం ద్వారా స్పష్టమైంది. ఏది, విజయ్ తనతో దిగిన ఫోటోని జగన్మోహన్ రెడ్డి ఫోటోని ప్రదర్శించుకోవడం బట్టే ఆయనకి ఇంత గెలుపు రాగలిగింది అని ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ రోజున మరి ఏదైతే తాను తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో విజయ్ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలన్నీ అబద్ధం, వైసీపీ చేసుకుంటున్నటువంటి ప్రచారం అంతా కూడా ఫేక్ ప్రచారం అని చెప్పి స్పష్టం చేశారు. ఎందుకు అనంటే, సహజంగా ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను, ఎందుకు అంటే రేపు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పొరుగు రాష్ట్రాలతోటి ఎక్కడా కూడా ఎలాంటి విభేదాలు ఉండకూడదు, మనం సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, 2 రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి, చర్చలు జరుపుకోవడానికి కూడా వెసులుబాటు ఉండాలి. మనకి ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి బంధం ఉండాలి, ఆ మైత్రి ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఏవైతే పొరుగున ఉండేటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలుస్తారు, ఏది తమ ప్రమాణ స్వీకారానికి రమ్మని. లేదు అంటే గనక వాళ్ళతోటి కొంచెం అనువుగా ఉండేటువంటి రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆహ్వానిస్తారు. నిజంగా ఇక్కడ విజయ్ గనక జగన్మోహన్ రెడ్డి ఫోటోని ఉద్దేశపూర్వకంగానే, ఏది జగన్మోహన్ రెడ్డితో విజయ్ దిగిన ఫోటో ఆయన ప్రదర్శించి ప్రచారం చేసుకుని ఉంటే మరి ఈ రోజున ఏదైతే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడో ఆ ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డికి మరి ఆహ్వానం వెళ్ళిందా? ఈ రోజున రాహుల్ గాంధీని ఆహ్వానించారు అక్కడ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి. మరి అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించాలి కదా, జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారా? లేదు అనంటే నిజంగానే టీవీకే పార్టీ శ్రేణులు, ఆ పార్టీ అభిమానులందరూ కూడా విజయ్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఫోటో దిగబట్టే, లేదంటే ఆ ఫోటోని ప్రదర్శించుకోబట్టే వాళ్ళు ఓట్లు వేసినట్టయితే ఈ రోజున ఆ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎక్కడైనా ఒక్క ఫ్లెక్సీ కానీ, ఒక్క ఫోటో కానీ జగన్మోహన్ రెడ్డి విజయ్ కలిసి దిగింది ఆ అభిమానుల్లో నిజంగా
విజయ్ గారి అభిమానులు, టీవీకే పార్టీ అభిమానులు, వాళ్ళల్లో నిజంగా అంత అభిమానం ఉండి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డికి అంత ప్రజాదరణ ఉండి అదే మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపించినట్లయితే మరి ఆ ఫోటోల ప్రదర్శన అక్కడ జరగాలి కదా. ఎక్కడైనా ఒక్క ఫోటో కానీ, ఒక్క వీడియో కానీ, లేదంటే ఒక ఫ్లెక్సీ కానీ ఏదైనా కూడా అక్కడ ప్రదర్శింపబడిందా అంటే ఎక్కడా లేదు. మరోవైపున అసలు విజయ్ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం కూడా వెళ్ళలేదు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోని ప్రదర్శించుకుని దాంతో ప్రచారం చేసుకుని అధికారంలోకి రావాలి, ఓట్లు కొల్లగొట్టాలి అనేటువంటిదే విజయ్ ఆలోచన అయ్యి ఉంటే ఖచ్చితంగా కనీసం ఆహ్వానమైనా పంపేవాళ్ళు కదా. కానీ ఈ రోజున ఆహ్వానం కూడా పంపలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రకంగా తమిళనాడులో విజయ్ గెలుపుని తమ పేరుతోటి అంటే తాము క్లెయిమ్ చేసుకోవడానికి ఎంత నీచానికి దిగజారారు అనేటువంటిది ఈ అంశంతో స్పష్టమవుతోంది. అదే క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అంటే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. అదేమిటి అంటే ఆర్కే రోజా వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు కదా, ఆవిడ అక్కడ డిఎంకే పార్టీ తరఫున స్టాలిన్ గారి కోసం అని చెప్పి ప్రచారం చేయడానికి వెళ్ళారు. ఇది వాస్తవం కాదా? అంతేకాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు కూడా తమిళనాడులో డిఎంకే పార్టీ గెలుపు కోసం వాళ్ళు పెద్ద ఎత్తున పాటుపడ్డారు. డబ్బులు పంపిణీ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్కడ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు నియోజకవర్గాలు ఉంటాయో ఆ సరిహద్దు నియోజకవర్గాలన్నింటిలో కూడా డిఎంకే పార్టీ గెలవాలి అని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశారు. అదే క్రమంలో చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం డిఎంకే పార్టీ సోషల్ మీడియా మొత్తాన్ని ఆయనే మేనేజ్ చేస్తూ వచ్చారు. వాళ్ళకి ఫండింగ్ అంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే చూసుకున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పబట్టే వైసీపీ నాయకులంతా డిఎంకే పార్టీ గెలుపు కోసం అంతలా పనిచేశారు. కారణం ఏమిటి అంటే డిఎంకే పార్టీ తోటి ముఖ్యంగా స్టాలిన్ తోటి జగన్మోహన్ రెడ్డికి అటు వ్యాపార సంబంధాలు, ఇటు స్నేహబంధం ఈ రెండూ కూడా ఉన్నాయి. ఈ విషయం ఇవాళ నేను కొత్తగా చెప్తుంది కాదు. 4 ఏళ్ల క్రితమే ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు స్పష్టం చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా నేను చూపిస్తాను, చూడండి. స్టాలిన్ వచ్చిన తర్వాత నా బాగా రన్ అయ్యే కంపెనీని కూడా 40 రోజులు మా వాడు ముగించాడు స్టాలిన్ తో మాట్లాడి. నేను మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేసి అరాచకం మా వాడు మాట్లాడి ఎలాగైనా సరే ఆపాలని చెప్పి జీరో పొల్యూషన్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్ ని ఆపించాడు. వీడు అని చెప్పి నేను అనవలసిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా వాడికి నాకు ఉన్న సమస్య. ఇది ముఖ్యమంత్రి గారు కాదు, ఒక వ్యక్తిగా వీడు చేసిన పని. అది ఏదైతే స్టాలిన్ తో తనకు ఉన్నటువంటి సంబంధాలను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారికి తమిళనాడు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఏది ఆయన అక్కడ ఏదో వ్యాపారం చేస్తా ఉన్నారు, ఆ వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి 1000 కోట్ల రూపాయలు రావాలి. ఆ 1000 కోట్ల రూపాయలని ఆపించేశారు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. సో ఇదే అక్కడ తేట తెల్లం చేస్తా ఉంది స్టాలిన్ కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి స్నేహబంధం ఏమిటి అనేది. అయితే జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగినటువంటి వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకను కేవలం తమిళనాడులో వచ్చేటువంటి ఎన్నికల ఫలితాల ఆధారంగా పొలిటికల్గా క్లెయిమ్ చేసుకోవడానికి అటు స్టాలిన్ ఆయన కుమారుడితోటి ఫోటో దిగారు. ఒకవేళ డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఇదిగో చూసారా స్టాలిన్ని ఆయన కుమారుడిని జగన్మోహన్ రెడ్డి కలిశారు, లేదంటే వాళ్ళిద్దరూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఫోటో దిగారు కాబట్టే అక్కడ ప్రజలు ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించారు అని చెప్పి అది క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు పళనిస్వామి ఏడీఎంకే గనక అధికారంలోకి వచ్చుంటే చూసారా పళనిస్వామి మొన్న జగన్మోహన్ రెడ్డిని కలిశారు, ఆయనకి అందుకే ఇంతటి అద్భుతమైనటువంటి విజయం లభించింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంపాక్టే అక్కడ ఏడీఎంకే గెలుపులో కూడా ఎంతగానో పనిచేసింది అని చెప్పి అది ప్రచారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే గనక విజయ్ తన ఫోటోని పట్టుకుని అంటే తనతో దిగిన ఫోటోని ప్రదర్శించుకుని ప్రచారం చేసుకోబట్టే టీవీకే పార్టీ గెలిచింది, ఈ రోజున విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వాళ్ళ గెలుపుని వీళ్ళు క్లెయిమ్ చేసుకునేటువంటి నీచానికి దిగజారారో దీనికి అన్ని పార్టీలతోటి ఫోటోలు దిగి ముందుగానే సెటప్ చేసుకున్నారు. ఒకవేళ అది కాకుండా నిజంగానే విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో తోటి ప్రచారం చేసుకోబట్టే ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే, లేదు విజయ్ ఆయన ఫోటోని ఉద్దేశపూర్వకంగానే ప్రచారంలో వాడుకుని ఉంటే మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం రావాలి కదా. మరి విజయ్ ఆహ్వానం పంపలేదు అని అంటే వైసీపీ చేసుకున్నదంతా కూడా ఒక నీచ ప్రచారం, దిగజారుడు ప్రచారం అనేటువంటిది స్పష్టం అవుతా ఉంది.
అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ క్రమంలో ఇప్పటి వరకు వైసీపీ ఏమో విజయ్ టీవీకే పార్టీ గెలుపుని తమ గెలుపుగా క్లెయిమ్ చేసుకునేటువంటి కుట్రలు చేస్తూ ఉంటే ఆ ప్రమాణ స్వీకారానికి కనీసం ఆహ్వానం పంపకపోవడం జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఒక ఊహించని షాక్ గానే పరిణమించబోతా ఉంది. మరి ఏం సంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.